మీ వైజాగ్ విషయానికి వస్తే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రకటించాడు. అది ఏమవుతుందో తెలీదు. అవుతుందో అవ్వదో ఎలా అయ్యిద్ది సార్, ఆ తర్వాత విషయం. అసలు అదే ఎలా అయ్యిద్ది అనేది ఒక ఆస్పెక్ట్. కానీ అక్కడ ఎక్కువ కాలం ఈ మధ్య తప్పించబడ్డాడు. కానీ అదర్వైజ్ విజయసాయి రెడ్డి ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడు పాలిటిక్స్లో కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. ఆయన దానికన్నా ముందు భూములు కబ్జాలు అని చెప్పండి సార్. పని అది మీరు చెప్పుకుందరు. ఆ కనుసన్నల్లోనే పరిపాలన సాగింది. ఆ 3 జిల్లాలో ఆయనకు రాసి ఇచ్చారు అప్పట్లో. కానీ అతనంటే మీకు ఏదో ప్రత్యేక అభిమానం ఉందనుకుంటాం. మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఆడుకుంటుంటారు విజయసాయి రెడ్డితో. రేంజ్లో ఆడుకోవడం అంటే ఏం లేదు సార్. అంటే ఒక ఎంపీ పొజిషన్, దట్టు పెద్దల సభ, రాజ్యసభ. నీ మాటలో ఎంత శుద్ధత ఉండాలి, నువ్వు ఎంతమందికి రోల్ మోడల్ అయి ఉండాలి, ఎంతమంది నిన్ను పొలైట్గా చూడాలి. అతని ట్వీట్స్ ఎప్పుడైనా చూసారా మీరు? నిజంగా చదువు సంధ్య లేనోడు, రోజు తాగేసి 24 గంటలు అదే తాగిన మత్తులో ఉన్నవాడు కూడా అలాంటి పదాలు ఉపయోగించడు. అలాంటి పదాలు ఉపయోగించి ట్వీట్లు పెడుతుంటాడు. అది ఇంకా మాకెక్కడ గౌరవం ఉంటుంది అలాంటి మనుషులతోనే? అలాంటి వాళ్ళు మేము ఎక్కడ రాజకీయ నాయకుడు అన్న ఎందుకు ట్రీట్ చేయాలి? ఫస్ట్ విషయం. అతను ట్రిగర్ ఎప్పుడు పెడితే ఎలా పెడతాడంటే, అతని గురించి ఎవరైనా మాట్లాడారు అనుకోండి, వెంటనే ఇమీడియట్గా వాళ్ళ మీద ఎంత వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడాలో అంత వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. మీ మీద మాట్లాడాడు. ఒకసారి ట్వీట్స్ ఓపెన్ చేసి చూడండి. మరి కేసు పెట్టలేదా మీరు? ఎస్సీ ఎస్టీ కేసు సార్ ఒకటండి, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన ఎవడండి తీసుకుంటాడు? నేను ప్రైవేట్ కేసు వేస్తాను సార్. ఏంటంటే ఇప్పుడు నేను వదిలిపెట్టను కాదు. మీరు ఇప్పుడు నిజంగా కనుక అతను మిమ్మల్ని వ్యక్తిగతంగా అవమానించి ఉంటే ఇట్ అట్రాక్ట్స్ యాక్ట్, అంతే కదా? అంతే. పోలీసు వాడు తీసుకోలేదనుకోండి, ప్రైవేట్ కేసు వేస్తాను. చెప్తా, ఆ పర్టికులర్ సెక్షన్కి చట్టానికి కేసు తీసుకోకపోవటం కూడా ఆఫీసర్కి నేరం అవుతుంది తర్వాత. అంతే, అది నేరం అవుతుంది. సో ఇద్దరు ఇరుక్కుంటారు. అవును. సో మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, డిఎస్పీ ఈజ్ అకౌంటబుల్ దానికి. అవును. ఇప్పుడు దర్యాప్తు కూడా డిఎస్పీ పర్యవేక్షణలోనే జరగాలి. మరి అన్నప్పుడు వాళ్ళు ఎట్లా తప్పించుకోగలరు రేపు? ఇప్పుడు సపోజ్ మీరు కేసు పెట్టారనుకోండి, కోర్టుకు వెళ్తారు కదా, కోర్టు ఎట్టాకు తీసుకోమంటుంది కదా. తప్పకుండా. ఓకే, మీ టైం కాదు ఇది. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తులు తేల్చరు. ఓకే, మీరు రంకిలేస్తున్నారు కదా మేము అధికారంలోకి వస్తామని మొన్న మహానాడు తర్వాత. వస్తాం సార్. అదే నేను అనేది, అందుకే నేను అన్నది కూడా అదే, రంకిలేస్తున్నారు. ఓకే, వచ్చినప్పుడు చూసుకోండి. ఇక యాక్చువల్గా మీకు విషయం చెప్పనా, ఈ కేసులు అంటే నాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది. అంత టైం అయితే మా దగ్గర లేదు సార్. నిమిషాల్లో గంటల్లో అకౌంట్లు సెటిల్ చేస్తాం. ఎట్లా చేస్తాం సార్? చూడండి సార్, రాని అధికారంలోకి వస్తాం కదా, ఎవరి అకౌంట్లో ఎలా సెటిల్ చేయాలో మాకు. ఇప్పుడు అసలు అధికారం ఎందుకు ఈ లెక్కన సార్? మేము ఒకటి చెప్తున్నా, ఓన్లీ 6 months, 5 సంవత్సరాలు మా టెన్యూర్లో కొంతమంది మాత్రమే 6 months ఇదే పని మీద ఉంటాం. మా కార్యకర్త మేము కాపాడుకోవాలి కదా, మా కార్యకర్త మేము భరోసా ఇవ్వాలి కదా. కార్యకర్త పగలు కొట్టుకోండి 4.5 ఏళ్ళు ప్రజల గురించి. ఒక్క 6 months లో మాత్రం సెటిల్ చేస్తాం. ఏంది సార్, తలలు పగలు కొట్టించుకున్న కార్యకర్త ఉన్నాడు సార్, చచ్చిపోయాడు సార్. నిజంగా మొన్న అక్కడ కడప జిల్లాలో రాయలసీమలో పీక కోసేశారు. జై జగన్ అన్నందుకు, జై చంద్రబాబు అన్నకు, జై తెలుగుదేశం అన్నందుకు పీక కోసేశారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పుకోకపోతే ఎలాగా? ఎస్, న్యాయ వ్యవస్థల పోరాటం, న్యాయ వ్యవస్థ ద్వారా మేము ఎలాగో చేస్తాం. నెక్స్ట్ పోరాటం కూడా మా ఇండివిజువల్ పోరాటం కూడా మేము చేసుకోవాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేస్తారు అయితే? ఏ లిస్టులో ఉన్నాడు? అతను పండుకోతే అంటారు కదా అతను, మీరు అంటాం సార్. మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడిన మాటల కన్నా మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టే. అది కొంచెం అదే నేను ఒప్పుకుంటా. మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. మేము కూడా ఆయనకు మళ్ళీ మీకు దిగజారితే రాలేడు. అతను ఎప్పుడైనా కలిసారా? లేదు, చూడలేదు. ఇప్పుడు వచ్చిన విజయసాయి రెడ్డి పేపర్లోని, టీవీలో. మనిషిని ముఖాముఖి చూడలా? ఇది వైజాగే కదా, ఎక్కడ కలవలేదు అసలు. అంటే ఆయన వే ఆఫ్ స్టైల్ వేరు, మా వే ఆఫ్ స్టైల్ వేరు కదా. మేము ఎప్పుడు రాజకీయాల మీద ఉంటాం, ఆయన ఇప్పుడు భూముల మీద ఉంటాడు. భూములకి మాకు సంబంధం ఉండదు. పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటాయి కదా. లేదు సార్, నేను వైసీపీ వాళ్ళ పిల్లలకు కూడా వెళ్ళను. మమ్మల్ని ఎవరు పిలవరు, వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని పిల్లలకి పిలవరు. సో దట్ కొంచెం కష్టమే ఆ టైంలో మమ్మల్ని ఇది అవ్వటం కూడా. వైజాగ్ని కూడా భ్రష్టు పట్టించేశారు.
ఎక్కడ ఖాళీ స్థలం అంటూ లేదు. ఏదైనా ఉంటే సెటిల్మెంట్లే, కూర్చోబెట్టి సెటిల్మెంట్లే. ఒకటేంటంటే ఇంకొకటి మాత్రం చెప్తాను సార్, విజయసాయిరెడ్డి వల్ల మాకు మంచిగా జరుగుతుంది. విజయసాయిరెడ్డి ఇంకొక 4 నెలలు ఉంటే ఇంకొక 4 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి ఉత్తరాంధ్రలో మాకు.